సైడ్ వాళ్ళ ఇంటికి వచ్చామండి. కేరళ వచ్చి గెస్టింగ్ ఏం చేస్తున్నారు లోపలికి వెళ్దాము, అలానే వాళ్ళ హోమ్ టూర్ కూడా చూద్దాము. వచ్చేయండి. బాగున్నారా? వచ్చి 2 years అయింది కేరళ వచ్చి. ఇక్కడ కొచ్చి అన్నమాట ఈ ప్లేస్. మేము ఇదే ఫస్ట్ టైం రావటం రిచర్డ్ వాళ్ళ ఇంటికి. రోజు రిచర్డ్ వాళ్ళ ఇంటికి మేము స్టార్టింగ్లోనే చూడండి వీళ్ళ పని హోమ్ టూర్ కూడా చేసేద్దాం. చక్కగా ఎంట్రన్స్ రాగానే మంచిగా మనీ ప్లాంట్తో ఆహ్వానం పలుకుతున్నాం. ఇక్కడ కూడా చక్కగా చిన్న మనీ ప్లాంట్ బాగుంది కదా. ఇక్కడ కూడా చాలా బెటర్, చక్కగా అంటే పచ్చదనంగా గ్రీనరీగా ఉండాలి. అంటే ఇంట్లో కూడా చక్కగా ఇలాంటి ఫ్రెష్ ఎయిర్ కోసం చెట్టు పెట్టుకుంటే మంచిగా మీ అందరూ తెలిసిందే. అండ్ ఇంట్లో రాగానే సోఫా హాల్ కూడా చాలా పెద్దది. ఇక్కడ నుంచి మీరు కూర్చున్నట్లయితే అలా చూసినట్లయితే చాలా పెద్దగా ఒక 100 మంది కూర్చోడానికి కానీ పడుకోవడానికి అన్నట్టుగా పెద్ద హాల్. మంచిగా స్టాండ్ అవుతుంది చూస్తున్నాం కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇవి కూడా చాలా నచ్చినాయి నాకు. వీలైతే మేము కూడా తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. హాల్లో అన్ని బెడ్రూమ్ దాకా పెట్టడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది నాకు ఇష్టం చాలా. రిచర్డ్ వాళ్ళ ఇంట్లో చూస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చారంటే డైనింగ్ టేబుల్, దగ్గర ఫొటోస్, మ్యారేజ్ ఫోటో ఈ 2. ఫస్ట్ బాబు, సెకండ్ పాప పుట్టినాక తీయించుకోలేదు, అందుకే పెట్టలేదు. ప్రస్తుతానికి ఫస్ట్ బాబు పుట్టినప్పుడు తీయించుకున్నారు. ఈ ఫొటోస్ కూడా చక్కగా నీట్గా అరేంజ్ చేశారు, బాగుంది. వర్క్ ప్లేస్ అండ్ పిల్లలకి చక్కని బెడ్రూమ్. చూడండి రిచర్డ్ కుమారుడు షడ్రాక్. ఇవంతా కూడా బొమ్మలతో, ఈ రూమ్ అంతా కూడా బొమ్మలు చూసినట్లయితే ఫుల్. ఇక్కడ కూడా చూడాలి చక్కగా ఏబీ అంటే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, పిల్లలకి కొంచెం బాగా అండర్స్టాండింగ్. ఇట్లాగా అంతా కూడా ఇటు ఉయ్యాల. ఇదంతా కూడా చూడండి జారుడు బండ చూసారా. అక్కడ కూడా మంచి ఇది కూడా అక్కడ అది కూడా చూడండి, బీరువా పిల్లలు పెట్టుకోవడానికి చక్కగా ఉంది కదా. ఇంకో బెడ్రూమ్ చూద్దాం. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది కిచెన్ అన్నమాట. ఇది కిచెన్ కూడా చాలా పెద్దది. అక్కడి వరకు చాలా పెద్దది. వాషింగ్ మెషిన్ అండ్ ఫ్రిడ్జ్ ఇవన్నీ కూడా. ఇదంతా కూడా బాగుంది కదా. ఎంత సామాన్ అయినా పట్టింది అన్నమాట కిచెన్. చక్కగా బుక్స్ పెట్టుకోవడానికి కూడా చక్కని షెల్ఫ్ అనేది రిచర్డ్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇది పెట్టించారు. బ్యూటిఫుల్గా ఉంది. దీనికి కూడా ఒక కథ ఉంది. అది తీద్దాం, అదంతా తీసేది. వర్క్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇది న్యాచురల్ బెడ్రూమ్. పెద్దది. నిజంగా నేను చూసిన ఇళ్ళలో ఇంత పెద్ద బెడ్రూమ్ ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ నేను చూడటం బెడ్రూమ్ ఇంత పెద్దగా ఉండదు. నిజంగా కేరళలో ఇంత మంచి హౌస్ దొరకటం నిజంగా లక్ అనుకోవాలి. చాలా బాగుంది. ఎంతమంది వచ్చినా కూడా హాయిగా ఉండొచ్చు. ఇటు పక్క అవన్నీ కూడా ఉన్నాయి పెట్టుకోవడానికి. ఎస్, ఇదన్నమాట హౌస్. ఈ హోమ్ టూర్ మీకు
రిచర్డ్ వాళ్ళ హోమ్ టూర్ అయితే చూసేసారు కదండి. ప్రస్తుతం అయితే మేము లంచ్కి హోటల్కి వచ్చేసాము. ఈరోజు ఈవినింగే మేము తిరిగి బెంగళూరుకి రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ప్రస్తుతం అయితే లంచ్ చేద్దాం పదండి. రైస్ పిండి బాల్ లాగా స్టీమ్ చేసి మళ్ళీ కోకోనట్ మిల్క్ అదంతా కూడా చాలా బాగుంది. ಇನ್ನೊಂದು ಪ್ಲೇಟ್ ಇದಲ್ಲ ಸಲಾಡ್ ನೋಡಿದ್ರೆ రైస్ పిండి స్టీమ్ అంటే ఆ రైస్ ఓకే వేడి మీద బాగుంది. ఓకే 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 కదా ఇది పైనాపిల్ అంట. మరీ మరీ చెప్పి పంపించింది వాళ్ళకి. అది నచ్చకపోతే ఫోర్స్ చేయండి ఇంట్లో ఒక బియ్యం గ్యాస్ బియ్యం రైట్. మహాపరిశుద్ధులైన మా ప్రియా పరలోక తండ్రి, మరి ఒకసారి మా కుమారుడు కోడలు పిల్లలు అందరితో కలిసి ప్రభా 2 దినాలు మీతో కొన్ని క్షణాలు గడుపుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి వేలాది స్తోత్రం తెలుపుతున్నాను ప్రభా. ఇదిగో ప్రభా, ఈ బిడ్డలపై మీరు ఇచ్చినటువంటి భారమైన సేవల గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, వారు చేస్తూ ఉన్నటువంటి మినిస్ట్రీలో ప్రభా జరుగుతున్నటువంటి ప్రతి ఇబ్బందులను తొలగించి మీరే బలపరిచి ప్రభా సంఘాన్ని 100 అంతలు 60 అంతలుగా ఫలించి ప్రభా నీకు మాదిరికరంగా ఉండేటప్పుడు ప్రభా ఇద్దరిని కూడా దీవించి ఆశ్రయించి ప్రభా వారిని ప్రేమించి ఇచ్చినటువంటి ఇద్దరు బిడ్డలు ప్రభా మీరే ప్రభా మీ యొక్క అడుగుజాడలో నడిపించుకున్నట్టు మీ యొక్క కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగో ప్రభా ఈ సేవలో ప్రభా సంఘాన్ని ప్రభా గుడారపు యొక్క ఎల్లలను విస్తారపరచిన ప్రభా అనేకులు ప్రభా వీరి ద్వారా ప్రభా మారు మనసు పొందుటకు ప్రభా మీలో బలపడటకు నేను కృపను దయచేయమని ప్రభా ఈ యొక్క ఎర్నాకుళం వచ్చి సిటీలో ప్రభా ఒక విప్లవాన్ని ప్రభా వీరి ద్వారా ప్రభా రేకెత్తించుటకు ప్రభా నీ యొక్క స్వార్థను ప్రభా నలువైపులా చాటి చెప్పుటకు నీ యొక్క కృపను దయచేయమని ప్రభా డోర్ క్రిస్టియన్ చర్చి మినిస్ట్రీ తరపున జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క సేవలో ప్రభా ప్రతి మీరే సహాయం దయచేయమని ప్రభా. ఈ సేవలో ఎదురయ్యే ప్రతి ఒక్క ఆర్థిక అవసరతలు మీరే ప్రభా సమృద్ధిని కలుగ చేసి ఒక కుటుంబాన్ని దీవించి ప్రభా వారు చేస్తున్నటువంటి పని పాటలు కూడా మీరే సమృద్ధిని కలుగ చేసి ప్రభా బిడ్డలను కూడా దీవించి ఆశ్రయించి ప్రభా మంచి చదువుల్లో మంచి జ్ఞానమును తెలివిని దయచేయమని ఈ కొద్ది మనవులు నేను మా ప్రభుని ప్రియమాడని యేసుక్రీస్తు పేరట బహు వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. నువ్వు చేయి ఒకసారి జర్నీ గురించి కాబట్టి
Jesus actually gave us salvation also. God, I pray that as they are traveling back, oh God Jesus, that your covering and protection will be upon them, oh God Jesus, your angels go before them. God Jesus, that you will bring them back, oh God Jesus, safely, God. God, whenever they want to visit us, oh God, in Jesus' name I pray. Praise the Lord. God bless you. Bread. Say, thank you, Jesus. Yes, Okay, come. No phone now.